గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ప్రస్తుత జనరేషన్లోనే మిగిలిన అందరూ అగ్ర హీరోలకి మధ్య ఒక స్ట్రైకింగ్ డిఫరెన్స్ కనబడుతోంది. అదేమిటంటే రామ్ చరణ్ గారు తన సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేయించుకోరు. కానీ మిగిలిన కొంతమంది అగ్ర హీరోలు రామ్ చరణ్ గారిలా కాదు, ఫేక్ కలెక్షన్స్ కూడా ఒక ప్రమోషనల్ మెటీరియల్ అనుకుంటారు. అందుకే నిస్సిగ్గుగా తమ PR టీమ్స్ ద్వారా తమ సినిమాలకు అబ్నార్మల్గా ఫేక్ కలెక్షన్స్ వేయిస్తూ ఉంటారు. అసలు ఫేక్ కలెక్షన్స్ అంటే రామ్ చరణ్ గారికి ఎంత చిరాకో ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. రంగస్థలం సినిమా రిలీజ్ అయిన టైంలో ఆ సినిమా పోస్టర్స్ మీద 200 కోట్ల గ్రాస్ వేశారు. అయితే రంగస్థలం సినిమా అప్పట్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ 200 కోట్ల రూపాయల గ్రాస్ కూడా అప్పట్లో పూర్తి జెన్యూన్. కానీ అదే సినిమా టైంలో రిలీజ్ అయిన మరొక అగ్ర హీరో చిత్రానికి కూడా రంగస్థలానికి పోటాపోటీగా పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ వేసేవారు. దానితో ఒక ఇండస్ట్రీ హిట్కు ఒక యావరేజ్ సినిమాకు మధ్య తేడా లేకుండా పోవడంతో రామ్ చరణ్ గారికి చాలా డిస్గస్టింగ్గా అనిపించి తన సినిమాలకు ఇక ముందు నుండి పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయించుకోను అని చెప్పారు. ఇకపోతే వెరీ రీసెంట్గా ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం ఫేక్ కలెక్షన్స్ అబ్నార్మల్గా రిలీజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమాకు మొదటి రోజున 90 కోట్ల వరకు ప్రపంచవ్యాప్త గ్రాస్ వస్తే పోస్టర్స్ మీద మాత్రం 140 కోట్లు వేసుకున్నారు. అంటే 50 కోట్లు ఎక్స్ట్రాగా వారు గ్రాస్ కలెక్షన్స్ వేసుకున్నారన్నమాట. ఒక్క హిందీ బెల్ట్లోనే ఆ సినిమాకు 2 కోట్ల రూపాయల లోపులో నెట్ కలెక్షన్స్ వస్తే ఏకంగా 6.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే రామ్ చరణ్ గారు ఫేక్ కలెక్షన్స్ ఎందుకు ప్రిఫర్ చెయ్యరు? కొంతమంది అగ్ర హీరోలు ఫేక్ కలెక్షన్స్ మీద ఎందుకు అంతగా ఆధారపడతారు? దీనికి ప్రధాన కారణం ఆయా హీరోల యాటిట్యూడ్స్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ గారికి పుట్టుకతోనే ఇన్నేట్ క్వాలిటీగా రాయల్టీ వచ్చింది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే సూపర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్సే ఇతర అగ్ర హీరోల్లో లోపిస్తోంది. అదే వారిని నిస్సహాయంగా ఫేక్ కలెక్షన్స్ను ఎంకరేజ్ చేసే స్థితికి తీసుకువచ్చింది.